రాష్ట్ర బీజేపీ కమిటీ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు బీజేపీ కార్యకర్తలు. జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ పీపీ పాటిల్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఈ దీక్షలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని అన్నారు. 6 గ్యారెంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఏ ఒక్క రూపాయి కూడా రైతులకు పంట నష్టం పరిహారం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ అర్హులైన పేదలకు, రైతులకు ఎకరాకి 25,000 రూపాయలు పంట నష్ట పరిహారం కింద చెల్లించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతోని, రాళ్ల వానతోని పంట పొలాలు కానీ అన్ని కూడా కూరగాయలు కావచ్చు, లేకుంటే పండ్ల తోటలు కావచ్చు, పంట పొలాలు కావచ్చు, ప్రతిదీ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాల్లో రైతులకు నష్టం జరిగింది. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి నియోజకవర్గంలోనే సుమారు 14,000 ఎకరాలకు పంట నష్టం జరిగిందనేది మేము ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి పంటను చూస్తూ రాసుకొచ్చినటువంటి రిపోర్టు మా దగ్గర ఉందనేది ఇంతకుముందు పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. కానీ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం తరఫున యావత్తు కామారెడ్డి జిల్లాలో కలిసి 14,000 ఎకరాలు నష్టమైందని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు. ఇది ఒక్క కామారెడ్డి నియోజకవర్గం నుంచి జరిగితే మిగతా బాన్స్వాడ, జుక్కలు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇంకెంత పంట నష్టం పోయిందనేది ఒకసారి ఆలోచించారు. యావత్ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి 10,000 రూపాయలు ప్రకటించినాం, కానీ కోడ్ ఉందని చెప్తున్నారు. నేచురల్ కలామిటీకి కోడ్ అడ్డం రాదు. అత్యవసర పరిస్థితుల్లో రైతు దుర్భర పరిస్థితుల్లో ఉన్నాడు. ఇవాళ అకాల వర్షాల వల్ల, ఆ ప్రకృతి వైపరీత్యం వల్ల ఇవాళ రైతు రోడ్డున పడ్డాడు. పంట కనీసము 10% కూడా చేతికి వచ్చే పరిస్థితి లేకుండా 100% నష్టపోయి